హరి ఓం. చాలామంది కొన్ని కొన్ని రెమెడీస్ అడుగుతున్నారు. మన ఇంట్లో ఉన్నది వీలుగా చెప్పండమ్మా అని. వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ఇంట్లో చాలా నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉన్నది అని ఎలా తెలుస్తుంది అని అంటే, చిన్న చిన్న విషయాలకే కోపం రావటం, ఊరికూరికినే ఏడుపు రావటం, విషయం ఏం లేకుండా తగాదాలు అవటం, మన ఇంట్లో వాళ్ళం మనం ఇంట్లోనే కూర్చున్నప్పటికీ కూడా బయట వాళ్ళు వచ్చి నిందలేసి వెళ్ళిపోవటం, మనం ఏమీ చెప్పలేక ఏడుస్తూ కూర్చోవటం, ఇలాంటివన్నీ కూడా మనం ఒక రూ. 10 పెట్టుబడి పెట్టామనుకోండి, ఏదైనా ఒక రూ. 2, రూ. 3 లాభం రావాలని చూస్తారు కదా! ఆ పెట్టుబడిలో కూడా రాకపోవటము, అట్లాంటివన్నీ నెగిటివ్ ఉన్నట్లే. దానికి ఏం చేయాలమ్మా ఒకటి చెప్పండి, సింపుల్‌గా చెప్పండి. మాకు ఓ ఓ అలా అలా చెప్పొద్దు అని అన్నారు. చాలా సింపుల్ మెథడ్ అమ్మా ఇది. ఏంటి అని అంటే, ప్రతి శనివారం కూడా తులసి దళాలు మీకు ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకోండమ్మా. తులసి దళాలు తెచ్చుకోండి. మీకు మనందరికీ తెలిసిన మంత్రమే అది. ఆంజనేయ స్వామి మంత్రం 108 సార్లు. ఓం హ్రాం హ్రీం హ్రౌం హ్రహ ఆంజనేయాయ విద్మహి వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. మన దగ్గర 108 తులసి పూసలు ఉంటాయి. అవన్నీ అది తిప్పుతూ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దళము ఆంజనేయ స్వామికి చేతులకి హృదయానికి తాకించి ప్లేట్లో పెట్టాలి. లేదు, మాల కట్టండి. 54 దళాలు కలిపి ఒక మాల కట్టండి. పట్టుకోండి, చేత్తో పట్టుకొని 54 సార్లు చదివేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. మన ఇంట్లో కూర్చొనే చెయ్యండి. అది మీరేవో గుళ్ళల్లోకి అక్కడ ఏం తిరగక్కర్లేదు. మీకు వీలుంటే వెళ్ళి వేయండి గుళ్ళల్లోకి. లేదు అని అంటే పెద్ద విగ్రహాలు ఉంటాయి గుళ్ళల్లో, ఎంత దారం తీసుకోవాలి అది వాళ్ళు ఒప్పుకోరు. బయట విగ్రహాలకైతే మనం వేయచ్చు, మంచిదే, మనల్ని తాకిచ్చే విగ్రహాలు ఉంటాయి. అట్లా కాదమ్మా మాకు కుదరదు, మేము ఇంట్లోనే కూర్చొని చేసుకుంటాము అని అనుకుంటే కనుక ఇట్లాగా చిక్కగా 54 దళాలతోటి మాల కట్టండి. దళాలు మాల కట్టేసి 54ని ఇట్లా పట్టుకోండి. 54 సార్లు ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని ఉచ్చరించండి. స్వామివారి మెడలో వేసేయండి. మళ్ళీ ఇంకో 54 మాల కట్టిన దండ ఇంకొకటి తీసుకోండి. మళ్ళీ 54 సార్లు చదవండి. మళ్ళీ స్వామివారి వేసేసేయండి. వేసేసామా? పూజ అయిపోయిందా? సాయంత్రానికి ఆ దండ తీయండి. ఆ దండకి అటు ఇటు దారం పెంచి కట్టి గుమ్మానికి కట్టండి. ఇలాగా ఒక 11 శనివారాలు ఇంకా మీకు ఓపిక ఉంటే చేసుకోండి. ఎంత నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుందంటే అంత నెగిటివ్ బయటికి వెళ్ళిపోతుంది. బయట నుంచి వచ్చే నెగిటివ్ కూడా అసలు రానివ్వదమ్మా. అంత పవర్ఫుల్ ఆ మంత్రానికి, ఆ తులసి దళాలకు కూడా. అలా చేసుకోండి. మనం చక్కగా మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మనమేమి ఎట్లా అని తలబాదుకోకర్లేదమ్మా. భగవంతుడు ప్రకృతిలో కలిసిపోయి ఉంటాడు. మన ఆవేదన వింటూ ఉంటాడు. వాడు అడుగుతూనే ఉన్నాడు, నన్ను అడగండిరా, నేను చేస్తానురా, నేను మీ వైపు. అక్కడ మనసు ముఖ్యం, అంతే. మనసు